శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జూలై నెల 26వ తేదీ నుండి ఆగస్టు నెల 1వ తేదీ వరకు తెలుగు తిథుల ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే ఆషాఢమాస శుక్లపక్ష ద్వాదశి ఆదివారము నుండి ఆషాఢమాస కృష్ణపక్ష తదియ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన పరిహారములు పాటించాలి మొదలైనవి ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నము చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం, రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయంలో ఉన్నాడు, బుధుడు తృతీయంలో ఉన్నాడు, గురువు రవి చతుర్థంలో ఉన్నారు, పంచమ శుక్ర యోగం అనేటువంటిది కేతువుతో పాటు ఉంది. అలాగే వ్యయస్థానంలో శనైశ్చరుడు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావము. కొంత బుద్ధిబలం ఈ వారం పెరుగుతుంది, కొంత సానుకూల ఫలితాలు కూడా మేషరాశి వారికి ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో గతంలో చేసినటువంటి కొన్ని మంచి పనుల వల్ల సంతోషం ఆనందం వెళ్ళి విరుస్తాయి. అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం కూడా ఒక విధంగా మీకు శుభ ఫలితములకు కారణం అవుతుంది. లాభాపేక్ష లేకుండా ఉద్యోగంలో పని చేయండి, అంకిత భావంతో తప్పకుండా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా మీకు రావచ్చు. సమాజంలో రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగానే మీకు కొనసాగుతాయి. ఆర్థికంగా బలపడతారు, రుణ బాధలు తీరిపోతాయి, అలాగే అధికార పరిధి పెరుగుతుంది. గొప్పవారి సూచనలతో మంచిని సాధిస్తారు. మరువలేని విజయములను కూడా వారాంతంలో కూడా సాధిస్తారు. విద్యార్థులు బాగా శ్రద్ధ పెట్టి చదవండి, పోటీ పరీక్షల్లో రాణిస్తారు, సత్ఫలితాలు కూడా సాధించగలుగుతారు. ఆర్థికంగా కొంత పర్వాలేదన్నట్టుగానే మేషరాశి వారికి ఈ వారము కొనసాగుతాయి. మేషరాశి వారు సూర్యాష్టకము, అలాగే గురువారం నాడు హయగ్రీవ స్తోత్ర పారాయణంతో పాటుగా శనివారం నాడు గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి దేవాలయంకు వెళ్ళి చేసి దీపారాధన చేయండి. ఈ 3 చేయటం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశిలో ఉన్నటువంటి కుజుడు, ద్వితీయ బుధుడు, తృతీయ రవి గురువులు, చతుర్థ శుక్రుడు, చతుర్థ కేతువు యొక్క ప్రభావము, కొంత ఏకాదశంలో ఉన్నటువంటి శనైశ్చరుడు యొక్క ప్రభావము. గత వారంలాగే ఈ వారం కూడా పర్వాలేదన్నట్టుగానే వృషభ రాశి వారికి కొంత కార్యక్రమాలు నడుస్తాయి. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఏర్పడుతుంది. న్యాయవాదంలో ఉన్నటువంటి వారికి, వైద్య వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. గొప్పవారి సూచనలతో మంచిని సాధించగలుగుతారు. ఏకాగ్రతతో పనిచేస్తే విజయాలు మీ వెంట ఉంటాయి. పనిలో నిబద్ధత ఉంటే ఉద్యోగం ప్రమోషన్స్ రావటం ఈజీగా ఉంటుంది. వాహనాల మూలకంగా ఈ వారం వృషభ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. వారాంతంలో ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతారు. పెద్దల సలహాలు పాటించండి, సూచనలు తీసుకోండి. దూర ప్రయాణాలు ఈ శని శుక్రవారాల్లో మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది. సమాజంలో రాజకీయ నాయకులు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తారు. బంధుమిత్రుల సహకారం అయితే అందుతుంది. శుభకార్యముల యందు కూడా పాల్గొంటారు వృషభ రాశి వారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గానే ఉన్నాయి. వృషభ రాశి వారు లలిత అష్టోత్తరంతో అమ్మవారి ఆరాధన చెయ్యండి, పుష్పముల సమర్పణ చెయ్యండి. అలాగే గురువారం నాడు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి, సరిపోతుంది. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము, రాష్ట్రాధిపతి రాశిలో సంచారం చేయటము, ద్వితీయంలో గురువు యొక్క అనుగ్రహము, ద్వితీయంలోనే రవి యొక్క విశేషమైనటువంటి సంచారము, తృతీయంలో సింహంలో కేతువు యొక్క శుక్రుడి యొక్క సంచారము, అలాగే మిథున రాశి వారికి వ్యయ కుజుడు, అలాగే దశమంలో వృత్తిస్థానంలో ఉన్నటువంటి శని, అలాగే భాగ్య రాహువు యొక్క ప్రభావము, ప్రారంభించిన పనులన్నీ కూడా మిథున రాశి వారికి సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నములు కూడా ఫలిస్తాయి. ఆహారం విషయంలోనే సమయపాలన తప్పకుండా ఉండాలి, లేకపోతే అల్సరు, అజీర్తి, ఉబ్బసము మొదలైనటువంటి ఈ పొట్టు సంబంధించిన అనారోగ్యములు ఈ వారం మీకు పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిథున రాశి వారు డబ్బు విషయంలో కానీ అన్ని విషయాల్లో పర్వాలేదు, ఆరోగ్యం విషయాన్ని మాత్రం మిథున రాశి వారు నిర్లక్ష్యం చేస్తే ఈ వారము ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. పలుకుబడితో పనులు కూడా నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారము అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ముందుకు దూసుకొని వెళ్ళండి. రాబడి వారాంతంలో పెరుగుతుంది. వారాంతంలో ఇంటికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. నిర్మాణంలో ఉన్నటువంటి ఇండ్లు మీకు సమస్యలను సృష్టించవచ్చు. గొప్ప సంకల్పంతో చేసేటువంటి పనులు రాజకీయ నాయకులకు సిద్ధిస్తాయి. అలాగే కొంత ఏకాగ్రతతో పనిచేయటం వల్ల సమయానుకూలమైనటువంటి లాభాలు కూడా వ్యాపారంలో పొందుతారు. దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనము, అలాగే దత్తాత్రేయ నామస్మరణ, గురువారం నాడు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణం చేయటం వల్ల సంపూర్ణమైన యోగదాయక ఫలితాలు వస్తాయి. తదుపరి కర్కాటక రాశి. స్వక్షేత్రంలో గురువు యొక్క సంచారము కర్కాటకానికి శుభ ఫలితములను ఇవ్వవచ్చు. తదుపరి కర్కాటకంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావము, ద్వితీయ శుక్రుడు, వ్యయంలో బుధుడు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు, భాగ్యంలో ఉన్నటువంటి శని. కాబట్టి కర్కాటకం వారికి ఇప్పుడు కొంత అనుకూలత పెరుగుతోంది. అనుకున్న స్థాయిలో దాదాపుగా పనులు ఈ వారం పూర్తి అవుతాయి. ముఖ్యంగా నిందారోపణలు ఎవ్వరి మీద వెయ్యకండి, మీ మీద కూడా పడకుండా ఉంటాయి. అనుకున్న స్థాయిలో పని చేయటం వల్ల మీకు ఉద్యోగంలో పరిధి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన అనేటువంటిది పెంచుకుంటూ పోతే కొంత సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా మిశ్రమ వాతావరణం ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. పాత బాకీలు కూడా వసూలు అవుతాయి. విద్యార్థులు తప్పకుండా సత్ఫలితాలు సాధిస్తారు. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోండి. తలపెట్టినటువంటి పనిలో ఆటంకాలు లేకుండా చూసుకోండి. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. సంపాదన పెరుగుతుంది. ఒక శుభవార్త మీకు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచే ఆస్కారం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి స్త్రీలకు వివాహ సంబంధాలు ఈ వారం అనేటువంటివి స్థిరపడవచ్చు. అలాగే ఆర్థికంగా కూడా కొంతమేర బాగుంటుంది. కర్కాటక రాశి వారు నరసింహస్వామి దర్శనము, నరసింహస్వామి స్తోత్రపారాయణము అంటే కరావలంబ స్తోత్రము, పంచరత్న స్తోత్రము ఈ రెండూ పారాయణం చెయ్యండి, సరిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం, రాశిలోనే శుక్రకేతువుల యొక్క సంచారము, వ్యయంలో గురువు, వ్యయంలో రవి, ఏకాదశంలో బుధుడు, అలాగే దశమంలో కుజుడు, అష్టమంలో శని కొంత సింహరాశి వారి మీద ప్రభావం చూపిస్తూ ఉన్నది. తలపెట్టిన పనులు ఏవి పూర్తి కాకపోవడం కొంత ఈ వారం మనస్సుకు నిరుత్సాహంగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు, కానీ మీకు మాత్రం ఒకంత బాధ అనేటువంటిది మాత్రం ఈ వార ఆరంభంలో తప్పక పోవచ్చు. డబ్బులు లేకపోవటం, పాత బాకీలు వసూలు కాకపోవటం, కొంత ఆర్థికంగా కటకట అన్నట్టుగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులు శ్రద్ధ పెట్టి చేస్తే తప్పకుండా ఫలిస్తాయి. ఒక్కడి గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు, గతం కంటే ఓపిక తెచ్చుకోండి. ఎవ్వరు ఏమన్నా మౌనంగా తలదించుకోండి.
తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. వాదాలు, ప్రతివాదాలు, నిందారోపణలు ఇవన్నీ మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ టైమును పాడు చేయటం. కాబట్టి మీరు చెయ్యని తప్పుకు మీరు బాధపడాల్సినటువంటి పని కూడా లేదు. కుటుంబంతో సంతోషంగా సమయం గడపండి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో స్నేహము కొంత మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఉత్సాహంతో ఉల్లాసంగా ఉద్యోగంలో పనిచేయండి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. కుటుంబ సభ్యులతో కొంత అనుకూలంగానే ఉండండి. తలపెట్టిన పనిలో అవగాహన లోపం లేకుండా అనుభవజ్ఞులను కూడా సంప్రదించి పనిచేస్తే సక్సెస్కు చిరునామా మీరుగా మిగిలిపోతారు. అందులో ఎట్టి సందేహం అనేటువంటిది కూడా లేదు. సింహరాశి వారు సూర్యాష్టకము, ఆదిత్య హృదయము రోజుకు 3 సార్లు చెయ్యండి. సూర్య నమస్కారాలు చెయ్యండి. అలాగే గణపతి ఆరాధన చేసి గణపతికి గరిక సమర్పణం చేయండి. మీకు అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి రాశిలో ఏ గ్రహము లేకపోవటము, వ్యయంలో శుక్రకేతువులు, ఏకాదశంలో గురువు, ఏకాదశంలో రవి, దశమంలో బుధుడు, నవమంలో భాగ్య కుజుడు, అలాగే సప్తమంలో శని, షష్ఠ స్థానంలో రాహువు యొక్క సంచారము. కొంత కన్యారాశి వారికి ఆదాయం అనేటువంటిది ఈ వారం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నములు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసమును కూడా పెంచుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా, ఎవ్వరిని కించపరచకుండా, ఒకళ్ళ చెప్పిన మాటలు ఇంకొకరు వినటం లాంటివి లేకుండా చూసుకుంటే కనుక అది మీకు శ్రేయోదాయకం అవుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. సంయమనంతో వ్యవహరించండి. విదేశీ విహార యాత్రలకు వెళ్తారు. పదోన్నతి అవకాశములు కూడా ఉన్నాయి. పట్టుదల వదలకండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలైతే ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయాలనేటువంటివి కూడా పెరుగుతాయి. ముఖ్యంగా కన్యారాశి వారికి స్థానచలనం, పదోన్నతి అవకాశాలు కూడా వచ్చే విధంగా ఉంది. ఆరోగ్యంగా ఉంటే సరిపోతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దత్తాత్రేయ ఆరాధన, అలాగే గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారు గ్రహ సంచార ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే తృతీయంలో ఉన్నటువంటి చంద్రుడు, పంచమ రాహువు, షష్ఠ స్థానంలో శని, అష్టమ కుజుడు, నవమ బుధుడు, దశమంలో రవిగురుల యొక్క కలయిక. ఆర్థిక సమస్యలు నిదానంగా తొలగిపోతాయి. రాబడి పెరుగుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనిచేస్తారు. నూతన గృహ నిర్మాణం చేపడతారు. కోర్టు కేసులలో మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగపరంగా కొంత శ్రమ పెరుగుతుంది. లక్ష్యానికి చేరుకునేటువంటి క్రమంలో ఎన్ని ఆటంకాలను ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి. పట్టుదల వదలకండి. ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ఆత్మీయులతో విభేదాలు లేకుండా జాగ్రత్త పడండి. పెట్టుబడుల విషయంలో వ్యాపారం చేసేటువంటి వారు 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. రుణబాధలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. శ్రమ ఉన్నప్పటికీ కూడా విజయం అనేటువంటిది మీకు చిరునామాగా మారుతుంది. తులారాశి వారికి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, దక్షిణామూర్తి ఆరాధన, అలాగే గణపతి దర్శనము, అలాగే శనివారం నాడు నవగ్రహముల యొక్క ప్రదక్షిణములు చేయటం మరిచిపోకండి. వీలున్నప్పుడల్లా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేయండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ద్వితీయ చంద్రుడు, చతుర్థ రాహువు, పంచమ శని, సప్తమ కుజుడు, అష్టమ బుధుడు, నవమ గురువు, అలాగే దశమ శుక్రుడు. నవమంలో రవి కూడా ఉన్నాడు. కాబట్టి భాగ్య రవి, భాగ్య గురుడు యొక్క ప్రభావం వృశ్చిక రాశి వారి మీద ఈ వారం ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి.
ఎన్నో రోజుల నుంచి మొండిగా ఉన్నటువంటి పాత బకాయిలు ఈ బుధ గురువారాల్లో వసూలు కావటం కొంత ఊపిరి తీసుకున్నట్టుగా ఉంటుంది. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. సాంస్కృతిక సంఘ కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. విజయానికి ఆటంకం లేకుండగానే మీరు జాగ్రత్త పడండి. అలాగే చేపట్టేటువంటి పనుల్లో కొంత ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వెను తిరగకండి. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి, కానీ పూర్తవుతాయి. కాబట్టి నిశ్చింతగా ఉండే ప్రయత్నం చెయ్యండి. కష్టానికి తగిన ప్రతిఫలం వృశ్చిక రాశి వారికి ఎప్పుడూ ఉంటుంది. తగాదాలు పెట్టుకోకండి. ఎవ్వరితో కూడా విభేదాలు రాకుండా ఉండండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి ఏవి కూడా మీ అభివృద్ధికి అడ్డురావు. విద్యార్థులు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి ఉద్యోగంలో కూడా అధిక శ్రమ పడవలసి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపార విస్తరణపై మనస్సు నిలుపుతారు. వృశ్చిక రాశి వారు దుర్గాదేవి ఆరాధన చెయ్యండి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చెయ్యండి. ఈ వారంలో నవగ్రహ దేవాలయాన్ని దర్శించుకొని ప్రదక్షిణములు చెయ్యండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే ధనుస్సులో చంద్రుడు 28వ తేదీ నుంచి ఉంటాడు. అలాగే తృతీయ రాహువు, చతుర్థ శని, షష్ఠ కుజుడు, సప్తమ బుధుడు, అష్టమ గురువు, అలాగే భాగ్య కేతువు, భాగ్య శుక్రుడు. కొంత భాగ్య శుక్ర యోగం అనేటువంటిది మిశ్రమ ఫలితాలను ధనుస్సు రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నది. పెద్దల సహాయ సహకారములతో కొంత కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగే అసాధ్యములను కూడా సుసాధ్యము చేస్తారు. ఆత్మవిశ్వాసం అనేటువంటిది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అలాగే రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. రోజువారీ వ్యాపారం ఏదైతే ఉన్నదో అది లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులకు విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది. ఉద్యోగపరంగా పట్టుదలతో పనిచేయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి ఉంది కానీ తగినంత ప్రయత్నం చేయకపోతే ఉండదు. అలాగే చేపట్టే పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపించకుండగా మీరు జాగ్రత్త పడాలి. తలపెట్టినటువంటి ప్రతి పని కూడా అది మీకు సక్సెస్ను ఇచ్చే అవకాశము 100కు 100% ఉంటుంది. అలాగే కోర్టు కేసుల్లో కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి. పెద్దల సహాయ సహకారాలతో కొన్ని పనులు కూడా పూర్తవుతాయి. అధికారులు, మిత్రులు, బంధువులు మొదలైనటువంటి వారు మీ మాటకు విలువను ఇస్తారు. అలాగే ఈ వారం నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటము, హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయటము, ఏదైనా ఒక జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనమైనా మనస్సుతో భావించండి, లేకపోతే వెళ్ళిరండి. అలాగే రామాలయ దర్శనం, ఇవి చేస్తే ధనుస్సు రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయ రాహువు, తృతీయ శని, పంచమ కుజుడు, అలాగే షష్ఠ బుధుడు, సప్తమ గురువు, సప్తమ రవి కొంత ప్రభావాన్ని చూపిస్తాడు. మకర రాశి వారికి మధ్యమ ఫలితాలు ఈ వారం అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు ఫలిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తారు. పదోన్నతి కారణంగా ఒక స్థానచలనం కూడా సంభవించవచ్చు. చేపట్టిన పనులను చక్కటి ప్రణాళికతో పూర్తి చేయడం అవసరం. మనోబలంతో గొప్ప పనులను కూడా పూర్తి చేస్తారు. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలైతే ఉంటాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఒక భూమి కొనుగోలు వ్యవహారంలో కూడా అడ్వాన్స్ కూడా ఇవ్వవచ్చు. విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. చేపట్టిన పనులను చక్కటి ప్రణాళికతో పూర్తి చేయండి. మనోబలంతో గొప్ప గొప్ప పనులను కూడా చేస్తారు. తద్వారా
మకర రాశి వారికి ఆశించిన ఫలితాలైతే సిద్ధిస్తాయి. అధికారులు, మిత్రులు, బంధువులు మీ మాటకు విలువనిస్తారు. మీకు కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. మకర రాశి వారు లక్ష్మీ నరసింహ ఆరాధన, అలాగే తమలపాకులతో హనుమంతుడి పూజ చేయించుకోండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో రాహు సంచారం, ద్వితీయ శని, చతుర్థ కుజుడు, పంచమ బుధుడు, షష్ఠ గురు రవులు, సప్తమ కేతువు, సప్తమ శుక్రుడు. వివాహం కానటువంటి కుంభరాశి వారికి స్త్రీకి పురుషులకు వివాహ సంబంధాలు ఈ వారం అన్వేషణ చేయవచ్చు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోండి, మీకు విజయం దక్కుతుంది. చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించండి. అలాగే అధికంగా ఉద్యోగపరంగా శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు ఫలించే అవకాశం కూడా ఉంది. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కొంత ఇంట్లోకి కావలసినటువంటి కొత్త వస్తువులను కూడా కొనే అవకాశం కూడా ఉంది. అలాగే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరమవుతాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు పరీక్షించుకొని వెళ్ళండి. వాహన మరమ్మతులకు కూడా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది. కుటుంబ బాధ్యతలు బరువు కూడా పెరుగుతుంది. కుంభరాశి వారికి హయగ్రీవ స్మరణ, హయగ్రీవ స్తోత్రపారాయణం, దక్షిణామూర్తి గురువారం నాడు దర్శనం కానీ స్తోత్రపారాయణం కానీ చేసుకోండి. ప్రతి శనివారము కూడా శనైశ్చర సంబంధమైనటువంటి స్తోత్రపారాయణం చేయండి, సరిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఉండేటువంటి ప్రధానమైనటువంటి గ్రహ సంచారం వ్యయంలో రాహువు, రాశిలో శని, తృతీయ కుజుడు, చతుర్థ బుజుడు, పంచమ రవిగురులు, షష్ఠ కేతు శుక్రుల యొక్క ప్రభావము. గృహ నిర్మాణాది కార్యక్రమాలను చేపడతారు. ప్రారంభించిన పనులకు మధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ తీవ్రమైన ఒత్తిడైతే ఉంటుంది. కీలక విషయముల యందు తొందరపాటు అనేటువంటిది పనికిరాదు. ఆశించిన ఫలితాలు మీరు రాబట్టుకోవటానికి మరింత ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. పాత బాకీలు వసూలు కాకపోవటము, ఆరోగ్యపరంగా కొంత మార్పులు రావటము, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి, వీటన్నింటితో చికాకు పెరిగి కొంత గృహముల యందు కూడా క్లేశములు సంభవించే అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలపండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు పెట్టుబడిగా పెట్టకండి. కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాకపోవచ్చు, కాబట్టి వాయిదా కోరుకోవడం కొంత మేలు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఉద్యోగులు పట్టుదలతో పనిచేస్తే ప్రమోషన్లు పొందవచ్చు. స్త్రీ సంబంధమైనటువంటి శత్రుత్వం ఎప్పుడు కూడా మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు అయితే నిరాటంకంగానే కొనసాగుతాయి. మీనరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము, అలాగే ఒక వ్యక్తికి అన్నదానం చేయండి. గురువారం నాడు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణం చేయండి. శుక్రవారం నాడు రాహుకాలంలో దుర్గాదేవికి దీపారాధన నిమ్మకాయల్లో చేయండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈ వారం మేషాది 12 రాశుల వారికి కలగబోయేటువంటి మిశ్రమ ఫలితాలు. మీకు మంచి ఫలితాలు కలగాలి, ఈ వారం అంతా మీకు బాగుండాలి అని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థన చేస్తూ మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.